హలో ఎవ్రీవన్, ఈరోజు మనం 6వ తరగతి 9వ పాఠం చీమల బారు అనే లెసన్ గురించి నేర్చుకుందాం. ఈ లెసన్ ఎవరు రాశారు అంటే పోట్లపల్లి రామారావు గారు ఈ లెసన్ని రచించారు. నేను ఇంతకుముందు ఈ 6th క్లాస్ 8 లెసన్స్ గ్రామర్ వీడియోస్ చేశాను. అన్ని బిట్స్ కవర్ చేశాను. మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. ఇప్పుడు మనం పోట్లపల్లి రామారావు గురించి నేర్చుకుందాం. కవి పరిచయం ఇక్కడ ఇచ్చారు, నేను ఒకసారి చదువుతా. చూడండి. పోట్లపల్లి రామారావు హన్మకొండ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామంలో జన్మించారు. ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు మొదలైన కవితా సంపుటాలు, మహత్కాంక్ష జీవితం ఖండికలు, పగమున్నగు రచనలు చేశారు. ఈయన రచించిన జైలు కథల సంపుటి బాగా ప్రసిద్ధి పొందింది. ఈయన రచనలు వాడుక భాషలో సరళమైన శబ్దాలతో సుందరమైన శైలితో సాగింది. ఇక్కడ ధారాళంగా చదవడం, అర్థం చేసుకుని ప్రతిస్పందించడం అంటే మనకి ఇక్కడ ఒక కవిత ఇచ్చారు. ఆ కవితను చదివి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి ఆన్సర్ చేయాలట. మనం ఈ బిట్ చేస్తాం, ఎందుకంటే మనకు ఎగ్జామ్లో వస్తే ఇలాంటి బిట్స్ ఇస్తారు. కొన్ని బిట్స్ ఇచ్చి దానికి ఆన్సర్స్ రాయండి అని ఇస్తున్నారు కదా టెట్ అండ్ టెట్లో. సో ఈ బిట్ని చూద్దాం. ఎగిరే పక్షుల్లో ఐక్యత ఉందోయ్, సాగే చీమల్లో ఐక్యత ఉందోయ్, కోకిల గానంలో మాధుర్యం ఉందోయ్, నెమలి నాట్యంలో ఆనందం ఉందోయ్, ప్రకృతిలో ఎక్కడ చూసినా అందం ఉందోయ్, ఆనందం ఉందోయ్. సో ఇది ఈ కవిత. దీనికి ఇప్పుడు క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ కింద, దానికి ఆన్సర్ చేద్దాం. పై కవిత ప్రకారం చీమల గొప్పతనం ఏమిటి? పై కవితల ప్రకారం చీమల్లో క్రమశిక్షణ మరియు ఐక్యత ఉంది. పక్షుల గొప్పతనం ఏమిటి? ఏముందట? ఎగిరే పక్షుల్లో ఐక్యత ఉందోయ్ అంటే పక్షుల్లో ఐక్యత ఉంది. ఐక్యం అనేది పక్షుల యొక్క గొప్పతనం. కోకిల గానం ఎట్లా ఉంటుంది? కోకిల గానం మాధుర్యంగా ఉంటుంది. ఇక్కడ కోకిల గానంలో మాధుర్యం ఉందోయ్ అని ఇచ్చారు కదా. నెక్స్ట్, ప్రకృతిని ఎందుకు కాపాడాలి? ప్రకృతిలో అందం మరియు ఆనందం ఉన్నందున మనం ప్రకృతిని కాపాడాలి. ఇక్కడ ప్రకృతిలో ఎక్కడ చూసినా అందం ఉందోయ్, ఆనందం ఉందోయ్. సో ప్రకృతిలో అందం మరియు ఆనందం ఉన్నాయి కాబట్టి మనం ఈ ప్రకృతిని కాపాడుకోవాలి. ఈ కవితకు శీర్షికను పెట్టండి. సో ఇది మొత్తం దేని గురించి ఇచ్చారు? మనకు ప్రకృతి గురించి ఇచ్చారు. సో దీనికి శీర్షిక మనం ఏం పెట్టచ్చు? ప్రకృతి అని పెట్టచ్చు. సో దీనికి ఈ కవితకి శీర్షిక ఏంటి? ప్రకృతి. ఇక్కడ నెక్స్ట్ పెట్టేంటి? పదజాల వినియోగం. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థం రాయండి. ఈ సీమ సీతాఫలాలకు ప్రసిద్ధి. సీమ అంటే ఏంటి? ప్రదేశం, స్థలం, నేల. కృష్ణుని అల్లరి చేష్టలకు విసిగిన గోపికలు కయ్యానికి దిగారు. కయ్యానికి అంటే కోట్లాటకు మరియు గొడవకు. ప్రార్థన సమయంలో విద్యార్థులు బారు కట్టి నిలబడ్డారు. బారు కట్టి అంటే వరుస కట్టి. నల్ల రేగడి మాన్యాలలో పంటలు బాగా పండుతాయి. మాన్యాలు అంటే భూములు, నెల. ఒరిమి ఉంటే దేన్నైనా సాధించవచ్చు. ఒరిమి అంటే ఏంటి? సహనం, ఓపిక, ఓర్పు. రెండవది, కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలను రాయండి. నిన్న నోట్బుక్లో రాశాను, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు కావాలంటే అది రాసుకోండి, లేదంటే వేరే రాసుకోండి. ఘనులు, గొప్పవారు. మన దేశం ఘనులు అంటే గొప్పవారు. మన దేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది ఘనులు తమ ప్రాణాలను అర్పించారు. నెక్స్ట్, పోకడ అంటే వెళ్ళే విధానం. ఈ తరం యువతీ యువకుల భవిష్యత్తు ఏ పోకడలో ఉందో తెలియడం లేదు. నెక్స్ట్, ఎగుమతి అంటే సరఫరా చేయడం. మన దేశం ఇప్పుడు అణు ఆయుధాలు కూడా ఎగుమతి చేసే అంతగా అభివృద్ధి చెందింది. లేదంటే మన రాష్ట్రం నుంచి పంటలు వేరే రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఏదైనా రాసుకోవచ్చు మనకు ఇష్టం ఉన్నట్టు. వివేకం అంటే తెలివి. వివేకవంతులను అందరూ మెచ్చుకుంటారు. నెక్స్ట్, కొల్లలు అంటే చాలా. మా మామిడి చెట్టుకి కాయలు కొల్లలుగా ఉన్నాయి. ఇంగితాగ్నులు అంటే లోకజ్ఞానం తెలిసినవారు అని అర్థం. తెనాలి రామకృష్ణ ఇంగితాగ్నులు. ఇది నేను రాసుకున్న సొంత వాక్యాలు.
మీరు కావాలంటే ఇది రాసుకోండి, లేదంటే ఇక్కడ నేను మీనింగ్ చెప్పిన మీరు వేరే కూడా రాసుకోవచ్చు. ఘనులు అంటే గొప్పవారు, పోకడ అంటే వెళ్ళే విధానం, ఎగుమతి అంటే సరఫరా, వివేకం అంటే తెలివి, కొల్లలు అంటే చాలా, ఇంగితజ్ఞులు అంటే లోకజ్ఞానం తెలిసిన వారు, లేదంటే ఎదుటివారి మనసులో ఉన్న మాటను తెలుసుకోవడం. ఇవి సొంత వాక్యాలు నేను రాసిన. మీరు కావాలంటే ఇది రాసుకోండి, లేదంటే వేరే రాసుకోవచ్చు. ఈ కింది పట్టికలో కింద ప్రకృతి పదాలకు వికృతి పదాలను పట్టికలు వెతికి రాయాలి. సో విద్య అంటే విద్యే, చిత్రం అంటే చిత్తరువు, మాన్యం అంటే మన్నం. భాషను గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, మనకు సమాసం ఇచ్చారు. కింది వాక్యాలను చదవండి. మాకు దేశభక్తి ఉన్నది. సురేష్ వేసుకున్నది తెల్ల చొక్కా. లక్ష్మీపతి దయ నా పైన ఉన్నది. ఏకలవ్యుడు గురుదక్షిణ ఇచ్చాడు. పావని అంగడికి పోయి కూరగాయలు తెచ్చింది. మాధవునికి 10 ఎకరాల పొలం ఉన్నది. పై వాక్యాలు గీత గీసిన పదాలకు అర్థాలను గమనించండి. దేశభక్తి అంటే దేశమునందు భక్తి, దీన్ని ఏమంటారు, విగ్రహ వాక్యాలు అంటాం మనం దీన్ని. తెల్ల చొక్కా, తెల్లనైన చొక్కా. లక్ష్మీపతి, లక్ష్మి యొక్క పతి. గురుదక్షిణ, గురువు కొరకు దక్షిణ. కూరగాయలు, కూర మరియు కాయ. 10 ఎకరాలు, 10 సంఖ్య గల ఎకరాలు. పై పదాల్లో వేరు అర్థాలు గల 2 పదాలు కలిపి ఒకే పదంగా ఏర్పడింది. ఈ విధంగా అర్థవంతమైన 2 పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడటాన్ని సమాసం అంటాం. సో ఇక్కడ మనకు సమాసానికి డెఫినేషన్ ఇచ్చిండ్రు. ఏంటిదది అంటే అర్థవంతమైన 2 పదాలు కలిసి ఒక కొత్త పదం ఏర్పడటాన్ని సమాసం అంటాం. సమాసానికి డెఫినేషన్ ఏంటి? అర్థవంతమైన 2 పదాలు కలిసి కొత్త పదం ఏర్పడటాన్ని సమాసం అంటాం. సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటాం. సమాసంలో ఉండే పదాల అర్థ ప్రాధాన్యతని బట్టి సమాసాలకు లక్షణాలు లేదా పేర్లు ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం ఒక సమాసం గురించి నేర్చుకుందాం. ఇక్కడ సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటామని మనకు తెలుసు. నెక్స్ట్ సమాసంలో ఉండే పదాలు మరియు అర్థ ప్రాధాన్యతలను బట్టి ఆ సమాసానికి కొన్ని పేర్లు ఇచ్చారు. ఇందులో మనకు ఒక సమాసం ఇచ్చిండ్రు. అదేంటి? ద్వంద్వ సమాసం. మనం ద్వంద్వ సమాసం గురించి ప్రీవియస్గా తెలుసుకుందాం, కానీ ఇక్కడ ఇచ్చారు. మళ్ళీ ఒకసారి చూద్దాం. కింది వాక్యాన్ని పరిశీలించండి. గురు శిష్యుల బంధం చాలా గొప్పది. ఈ వాక్యంలో గురు శిష్యులు అనే మాటల్లో 2 పదాలను సులభంగా గుర్తించవచ్చు. అవి గురువు, శిష్యుడు అని. ఇట్లా వివరించడాన్ని విగ్రహ వాక్యం అంటాం. ఇందులో గురువు, శిష్యుడు ఇద్దరు ముఖ్యులే. 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ సమప్రాధాన్యం గల నామవాచకాలు కలిసి ఒకే మాట ఏర్పడటాన్ని ద్వంద్వ సమాసం అంటాం. ఎగ్జాంపుల్ చూసుకుంటే కూరగాయలు, కూర మరియు కాయ. ఇది ద్వంద్వ సమాసానికి ఉదాహరణ. ఇక్కడ కింది పేరాను చదివి అందులో ద్వంద్వ సమాస పదాలను గుర్తించండి. ఒక ఊరిలో 2 అన్నతమ్ములు అనేది ద్వంద్వ సమాసం. అన్న మరియు తమ్ముడు. వారు ఇతరులకు సహాయం చేసే గుణం కలవారు. ఇతరుల కష్ట సుఖాలు, కష్టము సుఖము, ఈ 2 ఉన్నాయి కాబట్టి ఇది కూడా ద్వంద్వ సమాసం. ఎవరు వచ్చి అడిగిన వారి కలిమిలేములను గురించి ఆలోచించకుండా తమకున్నంతలో దానము మరియు ధర్మము, ఇది కూడా ద్వంద్వ సమాసం. దాన ధర్మాలు చేసేవారు. ఇట్లా జీవిస్తూ అందరికీ ప్రేమాభిమానాలు, ప్రేమ ప్లస్ అభిమానం, ప్రేమాభిమానం, ఇవి 2 కూడా ద్వంద్వ సమాసం కిందకి వస్తాయి. చురగొన్నారు, మంచి కీర్తి ప్రతిష్టలు పొందారు. సో కీర్తి ప్రతిష్టలు కూడా ద్వంద్వ సమాసం. సో ఇవి ఈ లెసన్లో ఉన్న గ్రామర్ పార్ట్. మీకు అర్థమైందని అనుకుంటా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.